మరి అక్కడ చూసినట్టయితే మరి ప్రజల గొంతుక ప్రజల పక్షాన నిర్వహించినటువంటి గద్దర్ గారి పార్థివ దేహం ఈరోజు మరి వాళ్ళ ఇంటికి తరలి వచ్చే సందర్భంగా అది చూడడానికి మరి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని ఎలా అనిపించింది గద్దర్తో మీ అనుభూతి ఎలా ఉండేది? గద్దర్తో 1980 నుంచి నేను అనుబంధాలు ఉన్నటువంటి వాళ్ళు. ఆయన కంట్రిబ్యూషన్ మేము కూడా ప్రజా ఉద్యమాల నుంచి లెఫ్ట్ ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి నేను కాలేజ్ డేస్లో ఉన్నటువంటి సిపిఐ వామపక్ష రాజకీయ పార్టీల నుంచి విప్లవ పార్టీలపై ప్రయాణం చేయడంలో కూడా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఇంతమంది కూడా చాలామంది మిత్రులే చెప్పిన ప్రపంచం లోపలనే ఇన్ని లక్షల మంది ప్రజల్ని ప్రభావితం చేయగలిగేటువంటి వాగ్గేయకారుడు ఇంకెవరు లేరు ప్రపంచంలో. జనరల్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పాల్ రాబ్సన్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాబ్లో నెరూడా వాళ్ళకంటే కూడా మోస్ట్ పాపులర్. ఎందుకంటే ఆయన ప్రతిసారి గద్దర్ అని పిలవకపోయినా ఆయన రాసిన పాటలు వివిధ భాషల్లో ట్రాన్స్లేట్ అయ్యి ఆదివాసులు ఇవాళ వాడుకుంటున్నారు, దళితులు వాడుకుంటున్నారు. కారం చేడు ఇన్సిడెంట్ జరిగిన నాడు లక్షలాది మంది దేశంలో ఉన్నటువంటి దళితులు దళిత పులులమ్మ పాట పాడుకున్నారు. లాల్ సలాం పాట ఈనాటికి అడవిలో దండకారంలో వాళ్ళు వాడుకుంటున్నారు, పార్లమెంట్లో పనిచేసే సిపిఎం కూడా వాడుకుంటున్నారు. సో ఒక్కొక్క పాట తను ఒక ఉచ్చ స్థాయికి తీసుకొని పోయిండు. ఫామ్స్ కూడా డిఫరెంట్ ఫామ్స్ డెవలప్ చేసిండు. ఇక్కడే ఆర్ట్ స్కూల్ నడిచేది నాకు బాగా జ్ఞాపకం ఉంది. వెంకటాపూర్లో అంతా మట్టి రోడ్లు ఉన్న రోజుల లోపల ఆయన డ్యాన్సు కోఆర్డినేషన్ ఎట్లా చేసుకోవాలి, డ్రమ్స్ ఎట్లా కొట్టాలి, నిరంతరమైన స్కూల్ నడిచేది. ఆయన ట్రైనింగ్ ఇచ్చిండు. ఆయన కేవలం కళాకారుడు మాత్రం గొప్ప కళా శిక్షకుడు కూడా ఆయన. అందుకోసం ఆయన రాయడం అంతే గొప్పగా ఉంది, పాడడం అంతే గొప్పగా ఉంది, ప్రోత్సహించడం అంతే గొప్పగా ఉన్నది. అన్ని దానికంటే ముఖ్యంగా రాజకీయ కార్యాచరణలో ఆయన గాయకుడు మాత్రమే కాదు నాయకుడు కూడా. తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉండడానికి పర్టికులర్లీ 69 బ్రేక్ అయిన తర్వాత మలిదశ ఉద్యమం వచ్చేసరికి భువనగిరి డిక్లరేషన్ నుంచి తెలంగాణ వచ్చిందాకా, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో నడుస్తున్న రాజకీయ పరిస్థితుల మీద సంపూర్ణమైన అవగాహనతోటి ప్రజా తెలంగాణ రావాలని కొట్లాడడంలో కూడా ఆయన ఆ పేస్ అట్నే మెయింటైన్ చేసి. అందుకోసం ఈ అరుదైన గౌరవం నాకు తెలిసి ఇప్పుడు అటెండ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారి కంటే కూడా గొప్ప గౌరవాన్ని ఆయన ఇవాళ పొందుతున్నాడు. ఎటర్నల్ గ్లోరీ అంటాం కదా, బ్రతికుండగానే మనం అనుభవించడం ఒక వైభవం. అట్లా చనిపోయిన తర్వాత ఇవాళ ఆయన అనుభవిస్తూ ఉంటే ఒక అద్భుతమైన దృశ్యం. అంటే ప్రజలతో అంటిపెట్టుకుని ఉండడం ద్వారా ఎంత గౌరవం దక్కుతుంది ఇవాళ స్పష్టంగా గద్దర్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది ఒక సందేశం కూడా. బ్రతకదలుచుకున్నాడు ఎట్లా బ్రతకాలనుకుంటే ఇది ఒక సందేశం. పాటకు పట్టం కట్టినట్టు అనిపిస్తుందా? పాటే కాదు, ముందే ఆయన గాయకుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప నాయకుడు కూడా. మీ వెన్నులో బుల్లెట్ దిగి ఈయన కదా ఫైరింగ్ అయింది. మరి ఈ ఫైరింగ్ అయిన దగ్గర నుంచి నిమ్స్ లోపల అడ్మిట్ చేసిన కానీ నేనున్నా అక్కడ. ఆయన సర్వీస్ చేసిన నాకు అదృష్టం ఏమంటే ఆయన బుల్లెట్ దెబ్బలు తిరిగినప్పుడు ఎవరు మిగతా వాళ్ళు ఎవరిని అలో చేయరు. ఎందుకంటే ఎమ్మెల్సీ కేసు కాబట్టి, నేను మెడికల్ డాక్టర్ని కాబట్టి నేను ఆ విమలక్కతో ఉండి నేను సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. ఏమైనా వెనకలే ఆయన పలు సందర్భాలు అక్కడనే టీంలో చచ్చిపోతాను అనుకుని నా చేయి పట్టుకొని ఒక్కోసారి లాల్ సలాం కామ్రేడ్ చివరిది అని అనేది ఆయన చివరి రాలే, ఇప్పుడు చివరిది అయింది. అందుకోసం కాలం అట్లా కొంతమందిని వీరుల్ని చేస్తుంది. ఆయన గొప్ప గౌరవం పొందని భావిస్తారు. మొదట మీకు ఎప్పుడు తెలిసింది ఆయన హాస్పిటల్ చేయను? తను సర్జరీ కోసం ప్రిపేర్ అవుతూ నాకు తెలుసు. నేను ఉదయం వాస్తవానికి ఏఎస్ఎఫ్ పూర్వ విద్యార్థులు జరిగినప్పుడు నాగార్జున సార్ నేను మీటింగ్లో ఉన్నప్పుడు పాషం యాదగిరి గారు మెసేజ్ పెట్టి నేను ఇమీడియట్గా ఎంక్వైరీ చేసిన తర్వాత బై 1 o'clock 2 o'clock వరకు కన్ఫామ్ అయింది. మార్నింగ్ బై 11 o'clockకే హార్ట్ ఫెయిల్యూర్లో ఉండడం అనేది మనకు అప్పటికే వార్తలు వచ్చేసి. ఆయన ఆశయ సాధనలు ఎలా ముందు చేసుకో ఆయనతో ఉన్నటువంటి అనుభూతితో? ఆయన ఆశయ సాధనకు చాలామంది ఉన్నారు. ఈ వచ్చిన ప్రజలకు కూడా ఆయనతో ఎంతో కొంత ఆధ్యాత్మికత ఉన్నది కాబట్టి ఇంతమంది వచ్చింది. దాంతోపాటు ఇందులో ఉన్న వాళ్ళల్లో కార్పొరేటర్ పోటీ పట్టలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, అడవిలో ఉండే నక్సలైట్ కూడా ఉన్నారు. ఇలా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ సానుభూతి పనులు కూడా ఉన్నారు ఇలా. సో పార్టీలకు అతీతంగా ఆర్ఎస్పీ కార్యకర్తలు వచ్చినారు, తర్వాత బీఎస్పీ కార్యకర్తలు వచ్చినారు, విశారదన గ్రూప్ వాళ్ళు వచ్చినారు. అందరికీ ఆయన దగ్గరవాడు. టీమాస్ అనే పేరు మీద లాల్ నీల్ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఆయన చాలా కష్టపడి చేసిండు. సరే కొన్ని ప్రయోగాలు అన్నీ విజయవంతం కావు, అనేకమైన రాజకీయ ఒత్తిళ్ల మధ్య కొంత రూపుమాపి పోవచ్చును, కానీ వాటి ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. ఒకప్పుడు బ్లాక్ ప్యాంథర్స్ అనే ఒక ఉద్యమం నడిచింది దేశంలో. ఇవాళ బ్లాక్ ప్యాంథర్ ఉద్యమం నుంచి ఇవాళ భీమ కోరేగాం దగ్గర నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటుంది. చరిత్ర ప్రజలు నేర్చుకుంటారు, అట్లేం లేదు. ఆయన ప్రజలకు చాలా విషయాలు చెప్పగలిగే ప్రయత్నం చేసిండు. అంతవరకు మాత్రం ఘనంగా వారికి స్వాగతం మనం గొప్ప నివాళులు అర్పించవలసింది. థ్యాంక్ యూ.